ద్వితీయోపదేశ కాండము 33. దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇజ్రాయిలను దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను: యెహోవా సీనాయి నుండి వచ్చెను, సేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియచుండెను. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు. వారు పాదముల యొద్ద సాగిల పడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ స్వాస్థ్యము. జనులలో ముఖ్యులను ఇజ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరునులో రాజుగా ఉండెను. ఆయన రూబేను బతికి చావక ఉండునుగాక. అతడు వారు లెక్కింపలేనంత మంది అగుదురు. యూదాను గూర్చి అతడు ఇట్లనెను: యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చును. యూదా బహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉందువు. లేవిని గూర్చి ఇట్లనెను: నీ తుమ్మిము నీ ఉరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతనికి పరిశోధించితివి. మెరీబా నీళ్ల యొద్ద అతనితో నివాదపడితివి. అతడు నేను వానిని ఎరుగని తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నిబంధనను గాయకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇజ్రాయిలకును నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని రూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించును. అతడు చేయు కార్యములన్నింటినీ అంగీకరించుము. అతని విరోధులను, అతని ద్వేషించు వారును లేవకునున్నట్లు వారు నడుమలను విరగగొట్టుము. బెన్యామీను గూర్చి ఇట్లనెను: బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనిని ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు వినిపించును. యోసేపును గూర్చి ఇట్లనెను: ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, కింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థము వలన, పురాతన పర్వతముల వలన శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థము వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలలో నుండి కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి పొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టించిన దాని ఘనత కలదు. అతని కొమ్ములు గొరుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను తోసివేయను. ఎఫ్రాయిము యొక్క 10,000 మనష్షే యొక్క 1,000 అలాగున ఉండురు. జెబూలూను గూర్చి ఇట్లనెను: జెబూలూను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు నీ గుడారములందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పించితిరి. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకతో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గాదును గూర్చి ఇట్లనెను: గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. అతడు ఆడు సింహము వలె పొంచి ఉన్నాడు. బాహువును నడినెత్తిని చీల్చివేయను. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను. అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇజ్రాయేలు యొద్ద యెహోవా నిధులను ఆచరించెను. దానును గూర్చి ఇట్లనెను: దాను సింహము పిల్ల, అది భాష నుండి ధూమికి దాటును. నఫ్తాలిని గూర్చి ఇట్లనెను: కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆషేరును గూర్చి ఇట్లనెను: ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. తన పాదములను తైలంతో ఉంచుకొనును. నీ కమ్ములు ఇనుపవయ్యు ఇత్తడివై ఉండును. నీవు బతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. మహోన్నతుడే మేఘ వాహనుడు అగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యము నుండు
బాహువులు నీ కింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింప చేయును. ఇజ్రాయేలు నిత్యంగా నివసించినట్లు యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశంలో ఉండును. అతనిపై ఆకాశమంచును కురిపించును. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను తొక్కెదవు.